అందరికీ వందనాలండి. ఈ ప్రభు దినంలో అందరూ సంతోషించారు కదా. దేవుని మందిరానికి వెళ్ళినారా? దేవుని సన్నిధిని అనుభవించారా? తిరిగి రాత్రి మరలా మీ వద్దకు నేను వస్తూ ఉన్నాను. ఈ 30వ తారీఖు రాత్రి దేవుని మంచితనం ఎలా ఉంటుంది ఆ మాటలు మీకు చెప్పాలని ఆశతో వచ్చాను. 103వ కీర్తన, దావీదు గారు రాసిన కీర్తన, 103వ కీర్తన మొదటి నుండి 4 వచనాలు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవకుము. కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. చాలు. ఈ 4 వచనాలని ధ్యానం చేసుకుందాం. బైబిల్ పుట్టింది మొదలుకొని అనేక మంది శ్రేష్ఠులు ఈ బంగారు గనిని తవ్వుతూ ఉన్నారు. అందరికీ ఎంతో కొంత దొరికింది, కానీ దీని అంతు పంతు కనుక్కోవడం ఎవరి వల్ల కాదు. ఒకవేళ నన్ను చూసి నీ వల్ల అవుద్దా అంటారా? అసలు కాదు. మా అన్న చెబుతూ ఉంటారు, ఈ తరంలో పుట్టిన కుక్కమూచి పిందెల్లాంటి వాళ్ళం. పరిపూర్ణత లేదు. ఏదో దేవుడు పిలిచాడు, దేవుని పనికొచ్చాం. ఈ కుక్కమూచి పిందెలను కూడా దేవుడు వాడుకుంటున్నాడు. కనుక ఈ 103వ కీర్తన మహారాజు గారు రాసేటప్పటికీ రిటైర్ అయ్యారు. అంటే సొలొమోను రాజ్యానికి వచ్చారు. ఆయన వృద్ధాప్యంలో 6 బయట కూర్చున్నారు. కూర్చొని ఒకసారి ఆకాశ వైశాల్యాన్ని చూశారు. దేవా, నీ సృష్టి అంత గొప్పది. పర్వతాలు, సముద్రాలు, అడవులు, వీటన్నిటినీ వృద్ధాప్యంలో జ్ఞాపకం చేసుకుంటూ, నీ సృష్టి ఎంత గొప్పది నాయనా అన్నాడు. రెండవది, తను తాను చూసుకున్నాడు. ఒకరోజు గొర్రెలను తోలుకుంటూ వెళ్ళేవాడిని. నా తండ్రి గొర్రెలను కాస్తున్న నన్ను ఇంత గొప్ప రాజుగా చేశావు. నిజంగా మీరు ఎంత గొప్పవాళ్ళు నాయనా అని తన వృద్ధాప్యంలో దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన ఈ కీర్తన రాస్తున్నారు. ఈ కీర్తన అంతటిలో దేవుని మంచితనం కనపడుద్ది. ఈ కీర్తనకు మరొక పేరు పెట్టుకోవాలి అంటే హృదయ ప్రతిష్టాపన కీర్తన అని పెట్టుకోవచ్చు. హృదయ ప్రతిష్టాపన కీర్తన అని పెట్టుకోవచ్చు. ఏమన్నారంటే 1వ వచనంలో ప్రాణముతో చెప్తున్నాడు. ప్రాణమా, చూడండి, ప్రాణమా యెహోవాను సన్నుతించుము. మీరు బైబిల్లో కీర్తన గ్రంథం, దావీదు గారు రాసిన కీర్తనలు చదివితే నా ప్రాణమా అన్న ప్రతిసారి ఆయన ప్రమాదాల నుండి బయటపడ్డాడు, ఇరుకుల నుండి బయటపడ్డాడు, విషపు చూపు నుండి బయటపడ్డాడు,
శత్రువుల నుండి బయటపడ్డాడు. బయటపడిన తర్వాత, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవుడు మనకు తెలియకుండానే ఆయన కాపుదల మనతో ఉంచుతాడు. మన జీవన ప్రయాణంలో మనకొచ్చే వ్యాధి బాధలు, కొన్నిసార్లు అనుకోకుండా జరిగే ప్రమాదాలు, వీటన్నిటినీ దేవుని కాపుదల కింద మనల్ని ఉంచి కాపాడుతూ వచ్చినాడు. ఆయన ఎన్నిసార్లు మనల్ని ప్రమాదాల నుంచి కాపాడాడో, ఎన్నిసార్లు శత్రువుల బారి నుండి కాపాడాడో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన్ను స్తుతించకుండా ఆరాధించకుండా ఉండలేం. ప్రియమైన వారలారా, ఈ రాత్రి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఎన్నిసార్లు ప్రమాదాల నుండి బయటపడ్డాం? నా మట్టుకు నేను ఎన్నోసార్లు నాతో పాటున్న అన్నలు, తమ్ముళ్ళు, మేము ఆ మోటార్ సైకిల్ మీద ప్రమాదాలు, కారులో ప్రమాదాలు, శత్రువుల వల్ల ప్రమాదాలు, వీటన్నిటి గుండా తప్పించబడినప్పుడల్లా దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చినాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, 2వ వచనంలో ఆయన ఏమన్నారంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవబాక. ఆయన చేశాడే నీకు ఉపకారం, వాటిల్లో దేనిని మర్చిపోబాక. ఏం చేసావేంటి? అమ్మ బాగా పెంచింది కొడుకుని. ఒకరోజు ఉదయాన్నే పోట్లాడి వాళ్ళ అమ్మతో వెళ్ళిపోయాడు. సాయంకాలం వస్తూ వస్తూ వాళ్ళ అమ్మ జ్ఞాపకం వచ్చి, అమ్మకి జిలేబీ అంటే ఇష్టం అని జిలేబీ కొనుక్కొని వచ్చి సాయంకాలం పడుకొని ఉన్న వృద్ధురాలైన అమ్మని, అమ్మా లెగవే, ఇదిగో జిలేబీ తెచ్చాను అన్నాడు. ఆమె ఏమందంటే, పొద్దున పెట్టింది చాలేరా ఇక అయ్యా అంది. ఇంకేం తిన్నాం, పొద్దున్న తిన్నానుగా తిట్లు. ఇక ఆ కొడుకు హృదయం ఎలా అయిపోయి ఉంటుంది. కనుక మనం ఏం చేస్తామంటే, మేలు చేసిన వారికి కీడు చేస్తుంటాం. మనిషి స్వభావం అది. కానీ దేవుడు అలా చేయడు. మనం ఆయన కీడు చేసినా, ఆయన సన్నిధిలో అపనమ్మకంగా నడిచినా, ఆయన కొరకు నమ్మకంగా జీవించకపోయినా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నారు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవబాకు. అంటే మనిషి మరిచిపోయేవాడు, దేవుడేమో మరువనివాడు. అందుకే 115వ కీర్తనలో 12వ వచనంలో అంటాడు, యెహోవా మమ్మును మరిచిపోలేదు. యెహోవా మమ్మును మరచిపోలేదు. దేవుడు చేసిన మేళ్లను గనక మనం మర్చిపోతే అది నీలో ఉన్న ఆనందాన్ని హరించుద్ది. నీ ఆనందాన్ని అపహరించేదిగా ఉంటుంది. కనుక ఏం చేశాడు దేవుడు అని అడగొద్దు. చాలామంది యవన బిడ్డలు వారి వారి అపజయాల దగ్గర వాళ్ళు అడిగే మాట ఏంటంటే, దేవుడు ఏం చేశాడు? నేను అడుగుతున్నానయ్యా, నువ్వేం చేసావు దేవుని కోసం? ఎవరైనా రామ్మా అంటే పోమ్మా అంటారు. కాబట్టి నువ్వేం చేసావో చెప్పు. కుటుంబాల్లో కూడా చాలామంది భార్య భర్తలు, బిడ్డలు దేవుని సన్నిధిలో నమ్మకంగా నడవక, దేవుడు నాకేదో చేయలేదని కినుక వహించి నీ జీవితం అస్తావ్యస్తం చేసుకున్నావు.
ఆయన ఎన్ని ఉపకారాలు చేశాడో. ఒక పేపర్ని మధ్యకి మడువు, ఈ ప్రక్కేమో ఆయన చేసిన మేలులు రాయి, ఈ పక్క ఆయన చేసిన కీడు రాయి. ఏం కనపడుద్దో నీకు? నువ్వు పుట్టి బుద్ధి ఎరిగిన దగ్గర నుండి అమ్మ ఒడిలో కూర్చున్నది మొదలుకొని ఇప్పటి వరకు ఆయన చేసిన మేళ్ళు లెక్కిద్దామంటే అవి లెక్కకు మించిపోయినాయి అంటాడు దావీదు. లెక్కించటం నీ వల్ల ఏమవుద్ది, నా వల్ల ఏమవుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండునట్లు నీ హృదయంలో నుండి తొలగిపోకుండా నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకో. నువ్వు మర్చిపోబాక ఆయన చేసిన మేళ్ళు. నీ హృదయంలో ఒకసారి అడుగు, నీ మనసుని. వాటిని తొలగిపోనివ్వక, వాటిని జ్ఞాపకం చేసుకో, వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించు. 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 12వ వచనం. 6వ అధ్యాయం. దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా జాగ్రత్త పడు. ఎలా? ఈపుల మీద బరువులు ఉన్నాయే, ఈపు మీద కొరడాలు పడుతున్నాయే, ఇటుకలు చెయ్యాలే, నీవే గడ్డి కొయ్యకాలు సమకూర్చుకోవాలి, లెక్క చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు బయటకు తీసుకొచ్చి సముద్రం దాటించి మన్నాతో పోషించి అద్భుతమైన కార్యాలు మేలుడు చేస్తే జాగ్రత్త, ఆయన మరుస్తావేమో అన్నాడు. 8వ అధ్యాయం 11వ వచనం. నేను నీకు నేడు ఆజ్ఞాపించే ఈ ఆజ్ఞను, విధులను, కట్టడలను చూడండి. నువ్వు ఆయన నీకు చేసిన మేలుకు బదులుగా వాటిని మరిచిపోయి కడుపార తిని మంచి ఇండ్లు కట్టుకొని వాటిలో నివసించగా నీ పశువులు, నీ గొర్రె మేకల మందలు వర్ధిల్లినప్పుడు ఏమవుతుందట? మనసు మదించి ఐగుప్తులో నుండి జాగ్రత్త, బయటకు వచ్చి గూడు దొరికినాక నీకు ఒక స్థాయి ఏర్పడ్డాక, బంగారము సొమ్ము నీ దగ్గర ఉన్నాక, గొర్రె మేకల మందలు విస్తరించినాక మర్చిపోతావేమో. నేడు ఒకనాడు ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నవారు నేడు అన్నీ వస్తే పైకి భక్తి గలవారుగానే ఉన్నారు, కానీ దాని శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. పైకి దేవుడిచ్చాడని చెప్పుకుంటున్నావు, కానీ దేవునికి మహిమ తెస్తున్నావా? ప్రియ సోదరుడా, సోదరి, జాగ్రత్త. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అన్నాడు. చిన్న విషయం కూడా మనం మర్చిపోకూడదు. మతిమరుపు వాళ్ళం మనం. దేవుని సన్నిధి మర్చిపోతాం, దేవుని సహవాసం ఎప్పుడెప్పుడు కూడుకుంటామో మర్చిపోతాం. ఇవన్నీ మన మతిమరుపే. ఒకరోజు ఒక సంఘ పెద్ద ఆదివారం ప్రార్థన మానేసి ఏదో పనులంబడి తిరిగాడు. పాస్టర్ గారు ప్రార్థన ముగించుకొని వెళుతుంటే ఈ సంఘ పెద్దగారు ఎదురుపడ్డారు. పాస్టర్ గారు, అయ్యా వందనాలండి యేసుపాదం గారు అన్నాడు. అయ్యా వందనాలండి. అది సరే కానీ మా వాడేమన్నా ఇటు వెళ్ళడం చూసావా అన్నాడు పాస్టర్ గారిని. పాస్టర్ గారు అన్నారు,
నీ మతిలేని కుమారుడు, మతిలేని వంశములో పుట్టినవాడు ఇప్పుడే బ్యాట్ భుజాన్ని పెట్టుకొని ఇటు వెళుతున్నాడు అన్నాడు. ఆయన లేచాడేక, నాది మతిలేని వంశమా, నా కొడుకు మతిలేని వాడు అంటావా, జాగ్రత్త అన్నాడు. ఏమయ్యా, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించు అన్న మాట నీకు తెలుసుగా. ప్రభు దినాన్ని మరిచిపోయి నువ్వో ప్రక్క నీ కొడుకో ప్రక్క వెళ్ళిపోతే మీరు మతిలేనోళ్ళు కాకపోతే మంచోళ్ళా అన్నాడట. ఈరోజు ఆదివారం అన్న సంగతి కూడా నీకు గుర్తులే. నీ బంధువులు ఎక్కువైపోయారు, నీ స్నేహితులు ఎక్కువయ్యారు, నీ ఆటపాటలు ఎక్కువైనాయి. ప్రియమైన సోదరుడా, క్రైస్తవుడా, ఎలా ఉన్నావు? దేవుడు నీకు చేసిన మేలుకు బదులు, ఆయనకి కృతజ్ఞత చెల్లించడానికి బదులు ఆయన సన్నిధిని మర్చిపోతున్నాం. చాలామంది ఇప్పటికీ కన్న తల్లిదండ్రులను మర్చిపోయేవారు కూడా ఉన్నారు. ఒకవేళ అందులో నేను నీవు ఉన్నావేమో ఆలోచన చేద్దాం. 3వ వచనాన్ని చూద్దాం. చూడండి, ఆయన అన్నాడు, 1, ఆయన చేసిన ఉపకారాలని మర్చిపోవాకు. ఇందులో చెప్పాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. దోషం అంటే తెలిసి చేసేది. పాపం ఆది నుండి ఉంది. పాపం జన్మతః ఉంది, కర్మలో కూడా ఉంది. పాపాన్ని దేవుడు పరిహరించాడు. కానీ తర్వాత కూడా మనం దోషులంగా దేవుని సన్నిధిలో నిలబడుతున్నాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నేను ఇక్కడ 3 నుండి 5 వచనాల్లో 4 మాటలు చెప్పి ముగిస్తాను. 1, ఆయన క్షమించే దేవుడు. దావీదు పూర్వం ఎలాంటి వాడో ఇప్పుడు ఎలాంటి వాడో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒకప్పుడు మనందరం కూడా క్షమించబడని పాపులం, కానీ దేవుడు క్షమించాడు. 86వ కీర్తన 5వ వచనం. 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించడానికి సిద్ధ మనసు గలవాడాయన. నీవు గనక నేను దోషిని ప్రభువా, పాపిని నాయన, నన్ను క్షమించు అని ఆయన దగ్గర నువ్వు అడగగలిగితే, కీర్తనాకారుడు రాస్తున్నాడు, ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని మహాకృపదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు పాప క్షమాపణ మనకు కలిగింది. ఆయన కృప వల్ల. పేతురు గారు ఏం రాశారో చూడండి. 1వ పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాలు. ఏమన్నాడంటే ఆయన, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. ఇదివరకు ఒక చిన్న వెండి బొమ్మ, బంగారం బొమ్మ పెట్టి వాటికి చేసావు, వాటి ద్వారా నీకు విమోచన లేదు. కానీ
అమూల్యమైన రక్తము. ఏంటట? అమూల్యమైన రక్తం. ఎక్కడైనా దొరుకుద్దా ఇది? ఏ ల్యాబ్ కన్నా వెళ్ళు, ఏ గ్రూపో, బి గ్రూపో, బి పాజిటివ్, ఓ గ్రూపో, ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ వెళ్ళి ఏమండి ఒక బాటిల్ అమూల్యమైన రక్తం కావాలంటే ఎలరా పిచ్చోడా నువ్వు ఎవరని నెట్టేస్తారు. జాగ్రత్త. ఆయన రక్తం అమూల్యమైన రక్తం, సకల జాతుల మనుషులకు సరిపోయిన రక్తం. ఏ గ్రూపు వారికైనా ఈ రక్తం సరిపోద్ది. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతారని మీరు ఎరుగుదురు కదా. చూడండి, మీరు గొర్రెపిల్ల రక్తం చేత బడితిరని మీరు ఎరుగుదురా? దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి ఈయన ఎవరు అనంటే క్షమించే దేవుడు. ఆయన మనల్ని విమోచించే దేవుడు, క్షమించే దేవుడు. ఆయన క్షమించిన తర్వాత ఏం దొరికిందంటే మనకి సమాధానం దొరికింది. క్షమాపణ అనేది రాబోయే నీ ఆశీర్వాదాలకు పునాది. క్షమించడం. అందుకే తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్నారు ప్రభు. నేను ఈ క్షమాపణ అనేది ఒకరికొకరు నేర్చుకోవాలి. తరువాత రెండవ మాట అన్నాడు ఆయన మీ రోగములను కుదిర్చేవాడు, రోగాన్ని బాగు చేసేవాడు. ఆయన అన్నిటికన్నా భయంకరమైన రోగం ఏంటంటే కరోనా కాదు, పాపం. సర్వవ్యాపకం. ఇది అందరిలో ఉంటుంది. దయతో జ్ఞాపకం చేసుకోండి. ఈ పాపం మానవుని మీద పెత్తనం చేస్తూ ఉంది. మానవుని నాశనం చేసి నరకానికి ఈడ్చుకెళ్తూ ఉంది. కాబట్టి ఈ మాటను మనం చూస్తే పాపం అనేది హృదయ సంబంధమైంది. ఇర్మియా 17:9 అంటాడు, హృదయము అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి గలది. హృదయంలోనట భయంకరమైన వ్యాధి ఉంది. ఆ కారణాన యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనములో ఇలా రాయబడి ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఈ పాపం కారణాన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చిపుళ్ళు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. ఇలా ఉంది మానవ పరిస్థితి. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు. ఎందుకు రోగం అనంటే పాపం వలన రోగం వచ్చింది, శాపం వచ్చింది. పాపం వలన రోగం వచ్చింది, పాపం వలన మరణం వచ్చింది. పాపం శాపానికి, రోగానికి, మరణానికి కారణమైంది. కాబట్టి గమనించండి, పాపం మీద జయం రావాలి మనకి. ఇప్పుడు దావీదు ఇలా అంటారు, ఎప్పుడైతే ఈ పాపం వెళ్ళిపోయిందో మానవ హృదయం ఏమవుద్దంటే దేవునికి ఆలయంగా మారిపోద్ది. దావీదును అందుకే దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు. కనుక ఒకటి ఆయన క్షమించే దేవుడు, రెండవది సంకటాలు అంటే రోగాలను కుదిర్చే దేవుడు, మూడవ మాట గోతిలో నుండి నా ప్రాణమును విమోచిస్తున్నాడు. గోతిలో నుండి అంటే మరణము నుండి, నరకం నుండి,
రక్షించగలిగిన వాడు ఈయన ఒక్కడే, కనుక ఆయన రక్షిస్తున్నాడు అన్నాడు. కీర్తన 16వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. అందువలన ఆ, నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షిస్తుంది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసి. చూడండి, ఇప్పుడు ఏం తెలుసుకున్నాడట ఆయన? జీవమార్గమును నీవు నాకు తెలియజేసివి, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది. గోతిలో నుండి మనల్ని వెలుపులు తీస్తే ఇప్పుడు మన హృదయాల్లో ఏముండాలంటే సంపూర్ణమైన సంతోషం, తెచ్చిపెట్టుకున్న సంతోషం కాదు. కావాలని కొంతమంది ముఖం మీద నవ్వు తెచ్చుకొని హాహా నవ్వు ఏదో సంతోషంగా ఉంటారు, కానీ అది కాదు. దేవుని పిల్లలు, దేవుడు నీకు తోడుంటే, ఆయన సన్నిధి ఉంటే వారు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. 49వ కీర్తన 15వ వచనం. 49వ కీర్తన 15వ వచనం. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళము యొక్క బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించే దేవుడు. మరణ బంధములు నన్ను చుట్టుకొనేను, పాతాళ వేదనలు నన్ను పట్టుకొనేను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. ఆయన ఎంత బాగా పాడతాడంటే, పాతాళ వేదనలు పట్టుకున్నాయి, దేవుడు వాటి నుండి ఆయన్ను విడిపించాడు. హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి గలవారైనందున మరణము ద్వారా నశింపజేయడానికి జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు. ఆయన ఈ మధ్య ఒక ఆయన చెప్తున్నాడట, ఆయనేం పరలోకంలోనేమో దేవుడు, భూమి మీద మానవుడని. కాదండి, భూమి మీద కూడా ఆయన దైవ మానవుడే, ఆయన మానవుడు కాదు. పరలోకంలో ఏ అధికారం ఉందో భూమి మీద కూడా ఆయనకు అదే అధికారం ఉంది. దేవుణ్ణి తక్కువగా అంచనా వేయకండి. ఆయన మానవ పాప పరిహారార్థమై సమస్తాన్ని విడిచిపెట్టి మానవుడిగా పుట్టాడు, కానీ అదే సమయంలో ఆయన దేవుడు. భూమి మీద 33.5 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరాలు ఆయన చేసిన కార్యాలన్నీ ఆయన దైవత్వాన్ని మనకు కనపరుస్తున్నాయి. అంతేకాదు, ప్రతి మనిషి చనిపోయి అంతు పొంతు లేడు. నా ప్రభు చనిపోయి సమాధిని గెలిచి లేచాడు. కనుక ఆయన గోతిలో నుండి మన ప్రాణమును విమోచించాడు. ఇక 4వ మాట చెప్తాను. కరుణా కటాక్షములను, క్షమించండి, ఆయన కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచాడు. ఇవి ఎలాంటివి అంటే, లోకంలో ఎవ్వరు ఇవ్వలేని కిరీటాలు ఇవి. కరుణ కటాక్షాలను ఆయనని కిరీటంగా ఇచ్చాడు. ఒక వ్యక్తి ఆఫీసులో పనిచేస్తాడు, నెమ్మది ఉండదు. అయినా ఆఫీసే, ఇల్లే గనక ఇంటికి వచ్చేసి హాయిగా నిద్రపోతాడు. అయితే కుటుంబంలోకి రాగానే మరో సమస్య ఎదురవుద్ది. అది భార్య వల్ల, బిడ్డల వల్ల,
అప్పుల వల్ల, రోగం వల్ల కొంచెం అన్న ఇంటి దగ్గర నెమ్మది తీసుకుందామని వస్తే ఇంట్లో అస్సలు నెమ్మది ఉండదు. కాబట్టి వ్యక్తిగత విషయాలలో నెమ్మది లేని వ్యక్తి నెమ్మదిగా జీవించలేని మనల్ని ఆయన ఏం చేశారంటే పాపాల నుండి క్షమించాడు. పాపం ఉన్న వ్యక్తికి నెమ్మది ఉండదు. రెండవది ఆయన స్వస్థపరిచాడు. మూడవది గోతిలో నుంచి బ్రతికించాడు. కరుణ కటాక్షాలను కిరీటాలుగా ఇచ్చాడు. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయి? ఎప్పుడైతే మనం దేవుని పిల్లలమైనామో, దేవుని మంచితనాన్ని మనం ఎరిగామో, అప్పుడు అవన్నీ మనకిస్తాడు. దావీదు అన్నారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవబాక. ఆయన చేసిన మొదటి ఉపకారం క్షమించాడు. రెండవ ఉపకారం రోగాలు కుదిరించాడు. మూడవ ఉపకారం మరణంలో నుండి జీవంలోకి దాటించాడు. నాలుగవ ఉపకారం కరుణా కటాక్షాలను కిరీటంగా ఉంచాడు. ఈనాడు మనిషి దేవుడు కిరీటాన్ని ఇస్తానంటే ఏమోనండి మాకు అవేమి ఇస్తాడోనని ఎంతసేపు భూ సంబంధంగా మురికిలోనే ఎతుకుతున్నాడు. మీరు ఎప్పుడైనా మీరున్న ప్రదేశాల్లో బంగారపు కొట్లుకి వెళ్ళి బజారుకి వెళితే ఆ కాలువలో ఆ బంగారు కొట్లు గుమ్మం దగ్గర కాలువ ఉంటుంది కింద. ఆ కాలువలో ఒక మగ మనిషి ఆ చెత్తంతా ఎత్తి చాట్లో వేసుకొని జల్లెల్లో వేసి కడుగుతుంటాడు. ఆ భార్య ఏమో గంప సంకలో పెట్టుకొని పక్కన నిలబడుద్ది. వాడి ఆశ ఏంటంటే అందులో బంగారం దొరుకుద్దని. ఎవడు తెలివి తక్కువ ఉంటాడు పారేసుకోవడానికి. ఒకరోజు దేవుడు ఇలా అనుకున్నాడు, తన దేవదూతని, ఇదిగో ఈ కిరీటం తీసుకో, ఆ బురదలో తిరుగుతున్నాడే, మురికిలో ఎతుకుతున్నాడు, వాడు కనుక నీ వైపు చూస్తే ఆ కిరీటం వాడి తల మీద పెట్టు, పాపం ఏదో చిన్న చిన్న బంగారు మొక్కల కోసం వెతుక్కుంటున్నాడు అన్నాడు. ఆ దూత కిరీటాన్ని పట్టుకొని, కనపడరు కదా దేవదూతలు, వాడు ఒకవేళ చూపును కనుక మరలిస్తే కిరీటం పెడదామని ఉదయం నుండి సాయంకాలం దాకా వాడు వెనక తిరిగాడు దేవదూత. వాడు చూడ్డే, వాడు చూపంతా ఏంటంటే భూమి మీదే ఆ మురికిలోనే ఎదుగుతున్నాడు, కానీ దేవుని వైపు రాడు. మనిషి తన స్వహాగా కష్టపడి గొప్పోడవ్వాలనుకుంటాడు. అది కాదు, నీ వల్ల కాదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు అన్నాడు సొలొమోను. కనుక నరుల కష్టము ఆశీర్వాదం ఇవ్వదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యము ఇస్తుంది. కనుక చాలామంది దేవునికి దూరమై నానా ఇక్కట్లు పడుతూ అప్పులు చేసి వ్యాపారాలు చేసి వాటిని పోగొట్టుకొని ఈనాడు ఎంతో ఇబ్బందులో ఉన్నారు. చెప్పనా, నువ్వు దేవుని దగ్గరకు వస్తే దేవుడు నీకు వాటికన్నా అధికమైన ఇస్తాడు. డబ్బులు ఇస్తాడని నేను చెప్పడంలా, నువ్వు చేసిన పనికి క్షమాపణ దొరుకుద్ది, నీ రోగానికి వైద్యం దొరుకుద్ది, మరణంలో ఉన్న నీకు సమాధిలో నుండి జీవం దొరుకుద్ది, ఆఖరిది నిత్యత్వంలో ఆయన మనకి కిరీటాన్ని ఇస్తాడు. పౌలు అన్నారు, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకొంటిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు. నీ కొరకే కాదు, అందరి కొరకు అన్నాడు. తర్వాత నాకు నీకు అందరికీ కనుక భూమి మీద మంచి పోరాటం పోరాడాలి. ఆయన చేసిన వాటన్నిటికీ కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. ప్రభువా, మీరు చేసిన వాటన్నిటిని బట్టి ఎవరు చేయలేకపోయారు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని ప్రభువును స్తుతించేవారుగా మనం ఉందాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ రాత్రి దావీదు గారు మాట్లాడిన మాటలు ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు.
ఒక్కరికైనా మేలుకరంగా ఈ మాటలు ఉండని. దేవాతి దేవుడు మా కొరకు మానవుడైనాడు, దైవమానవుడై భూమి మీద గొప్ప కార్యాలు చేసినారు. అందులో నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నావు. దౌర్భాగ్యుడినైన నన్ను నాయనా క్షమించినావు. దౌర్భాగ్యుడినైన నన్ను ఆరోగ్యం ఇచ్చావు, నిత్యత్వానికి వారసునిగా చేశావు, జీవ కిరీటాన్ని సిద్ధపరిచావు. ఇంత గొప్ప దేవుణ్ణి నేను స్తుతిస్తూ, ఇంకా రక్షణ లేని పిల్లలకు రక్షణ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వందనాలండి. జేమ్స్ గారని వినుకొండలో మా బావగారు అనారోగ్యంగా ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో ఉన్నారు. జేమ్స్ గారు కోమాలో ఉన్నారు. అలాగే మా ప్రియ సోదరి మనోరమ అనారోగ్యంతో ఉన్నారు. పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చి దేవుని సన్నిధి తీస్తున్నట్లు ప్రార్థన చేయండి. ఇంకా అనారోగ్యంగా ఉన్న వారి కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనాలు.